హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసిద్దాము ఎండ్ వరకు. సో వీడియోలో వెళ్ళే ముందు చిన్న విషయం, నేనైతే కార్ కవర్ అయితే తీసుకున్నాను, మీషోలో బుక్ చేశాను అనమాట. నాకైతే నచ్చింది. సో ఇది మిలిటరీ డ్రెస్సులు ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. ఇదే ఎందుకు చూస్ చేశాను అంటే, ఇది మనకు వాటర్ వచ్చినప్పుడు ప్లస్ ఇంకోటి ఏంటంటే అందులో వాటర్ రానియదు, డస్ట్ కూడా రానియదు. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా బయటికి వెళ్ళాలంటే ముందు రోజు కానీ వెహికల్ కనుక నీట్గా తుడిచేసి పెట్టేస్తుంది, లేదా సర్వీసింగ్ చేయించుకొని పెట్టేసినా ఈ కవర్ కప్పి పెట్టేస్తే అలాగే నీట్గా ఉంటుంది. డస్ట్ కానీ వాటర్ అనేది లోపలికి అయితే రానివ్వదు. నాకైతే నచ్చింది, చాలా బాగుంది. నేను రివ్యూస్ చూశాను, కానీ ఎలా ఉందో తెలియదు. అయితే ఓపెన్ అయితే చేస్తున్నాము, ఎందుకంటే ఈరోజే వచ్చింది. యాక్చువల్గా 8వ తారీఖు బుక్ చేశాను, 15వ తారీఖు డెలివరీ ఇస్తున్నారు, కానీ 12వ తారీఖే ఇచ్చేశారు. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేస్తున్నాము. నాకైతే చాలా బాగా నచ్చింది. కలర్ చూడగానే అట్రాక్ట్ అయ్యాను, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ డ్రెస్ కదా, చాలా మంచిగా అనిపించింది. చాలామంది ఇప్పుడు ఇదే తీసేసుకుంటున్నారు. మంచి క్వాలిటీ అయితే 3,800 వరకు కూడా ఉంది. సో నచ్చితే మీరు కూడా తీసుకోండి. ఇది ఎలా ఉందో ఏంటిదో నాకు కూడా తెలియదు, ఇప్పుడు ఇప్పితే కానీ తెలియదు దీని సంగతి ఏదో. మొత్తం చూద్దాము. సో తీస్తున్నా కదా. ఎస్, నాకు కలర్ చూడగానే మాత్రం ఆర్మీ డ్రెస్ కాబట్టి మంచి టెంప్టింగ్ కలర్ అనిపించింది భయ్య. నాకైతే చాలా నచ్చింది. చూడండి, ఎక్సలెంట్గా ఉంది కదా. వావ్, చాలా బాగుంది. చూడండి. ఓకే, మొత్తం ఓపెన్ చేద్దాం. మొత్తం ఓపెన్ చేసి చూడాలి మిర్రర్ ఎక్కడ ఇచ్చాడు, యాంటీనా ఇచ్చాడా లేదా అని చూద్దాము. ఇక్కడ చూసారా. ఓకే, కలర్ పరంగా చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మొత్తం చూస్తాను నీట్గా. క్లాత్ అయితే బాగానే ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఇది బాగుందో లేదో అంటే ఎలా తెలియాలి మనకు, కార్ మీద వేస్తే కానీ తెలియదు. కార్కి కరెక్ట్గా సూట్ అవుతుందా లేదా. మనకైతే ఓకే, కలర్ పరంగా ఓకే, అంత బాగానే ఉంది. డ్యామేజ్ లేదు, ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు, అంత బాగానే ఉంది. కానీ కార్ మీద వేస్తే కానీ మనకు తెలియదు దీని లెక్క ఏందో. ఓకే, నీట్గానే ఉంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు తీరా, నేను తీసుకుంటా. ఇటు చూద్దాము. ఇటు తిప్పాలి, ఇటు తిప్పురానా. చూడు యాంటీనా ఎక్కడ ఉంది, చూసావా. ఇటు తిప్పు, ఇటు తిప్పు, అంతా బాగానే ఉంది. మొబైల్లో పట్టుకో, నేను తీస్తాను. సో ఫ్రెండ్స్, మేమైతే మొబైల్ నుంచే తీస్తున్నాము, వేరేలా ఏం అనుకోకండి దయచేసి. ముందు ఫ్రంట్ మిర్రర్ ఉంటాయి కదా, మిర్రర్కి కూడా ఇచ్చాడు, కానీ చాలా పెద్దగా ఇచ్చాడు. ఎలా ఉందో తెలియదు, మరి చూడాలి. కారు మీద కప్పితే కానీ తెలియదు. అంతా బాగానే అనిపించింది. కలర్ పరంగా చూస్తే ఓకే, కానీ కార్ దగ్గర వెళ్ళి చూస్తే కానీ దీని లెక్క ఏం తెలియదు. రిటర్న్ ఇచ్చాడు ఉంటుందా లేదా వాడుకోవడం ఉంటుందో తెలియదు. అంతా బాగానే ఉంది. మిర్రర్ పెద్దగా ఇచ్చాడు, అంటే దగ్గర దగ్గర ఒక మనిషి పడిపోతాడు అంత ఇచ్చాడు. కానీ కరెక్ట్గా ఇస్తే బాగుండు. కరెక్ట్గా ఇస్తే ఏమవుతుందంటే మనకు ఇంజన్ కానీ బాడీ అంతా మంచి కూర్చుంటుంది. సో బాడీ కూర్చోవడం వల్ల నీట్గా కనిపిస్తాయి కార్ కవర్ ఎంగనే. ఒకవేళ కరెక్ట్గా ఇవ్వలేదనుకోండి, వెనక ఇట్లా ఉబ్బినట్టుగా, ఒక దగ్గర లూజు ఒక దగ్గర టైటు, అంటే మొత్తం ఫోల్డింగ్ ఉంటుంది, నీట్గా కనిపించదు. అబ్బా, చంపేశాడు పో. చూసారా, వెనకంతా లూజ్గా, అంటే ఫిట్టింగ్ కరెక్ట్ చేయాలి. ఒకవేళ ముందు చూస్తామంటే ఇక్కడ యాంటీనా బెండ్ అవుతుంది. సో యాంటీనా విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంతసేపు అని ఉంటుంది అట్లాగా. ముందు మొత్తం పట్టేసినట్టుగా ఉంది. అంటే ఒక లావు మనిషికి టైట్ షర్ట్ కానీ పాయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చూసారా, చాలా దారుణంగా ఉంది కదా. ఇలాగ ఉంటే కష్టమే కదా. రేపు ఏమైనా మనం ఎమర్జెన్సీకి ఎటైనా వెళ్ళాలనుకోండి, ఏదైనా అంటే మన ఆతృపత్రం ఉంటుంది.
టక్కున తీద్దామంటే ఎక్కడో తట్టుకొని చినిగిపోద్ది. నీట్గా ఉంటే ఏమవుతుందంటే ఒక సైడ్ ఇట్లా అనగానే వచ్చేస్తుంది. ఇది ఎంత టైట్గా ఉంది, ఒక దగ్గర లూజు. ఇక్కడ ఫాగ్ ల్యాంప్ హెడ్ లైట్ చూసారా, హెడ్ లైట్ దగ్గర మొత్తం నీట్గా అయితే లేదు భయ్య. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. నేనైతే రిటర్న్ ఇచ్చేస్తా ఇది. ఎందుకంటే మనం ఎంత కష్టపడి అంటే చూస్ చేసుకొని వెహికల్ మరీ అంత డీటెయిల్స్గా రాసినా కూడా వాడు చూపించింది అంటే మనం సెలెక్ట్ చేసింది కాదు ఇది. వాళ్ళు మరి ఏ బండిదో అయితే నాకు తెలియదు. డిజైర్ది అయితే కాదు, డిజైర్ వెహికల్ది అయితే కాదు. చూసారా ఎంత గలీజ్గా కనిపిస్తుంది, ఫోల్డింగ్ వెనక అంతా ముడత నచ్చలా రిటర్న్ వెళ్ళాల్సిందే ఇది. చూసారా యాంటీనా టైట్గా ఉంది ముందు. చాలా ఇష్టంగా తీసుకున్నాను కలర్ అయితే. సరే ఇంకోటి బుక్ చేద్దాం. ఎందుకు మరి దీనికి ఎప్పుడు తీసుకెళ్తాడో. 7 days అట మినిమం వర్కింగ్ డేస్. రేపు తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.